వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు మౌనాన్ని ఆశ్రయించారు. అధికారంలో ఉన్నప్పుడు వెలుగు వెలిగిన నాయకులు సైతం వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అవకాశం ఉన్న పార్టీలో చేరారు. అయితే కూటమిలో ఆ 3 పార్టీల్లో చేరలేని నేతలు వీలుకాని నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు. అయితే పార్టీలో ఉన్నామా లేనమా అన్నట్టు వ్యవహరిస్తున్న వారికి జగన్ షాక్ ఇచ్చారు. అయితే అటువంటి నేతలు పార్టీలో ఉంటే యాక్టివ్ కండి, లేకుంటే వెళ్లిపోండి అంటూ జగన్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు ఇప్పుడు బయటకు వస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరాంధ్ర పర్యటనకు జగన్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పర్యవేక్షణలో కాలేజీల నిర్మాణం వరకు ప్రైవేటు సంస్థలు చేస్తాయని కూటమి చెబుతోంది. అయితే దీనిపై సంతృప్తి పడిన వైసీపీ నేతలు పోరాటానికి సిద్ధపడ్డారు. ఇక మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ నేతలు ఆందోళనలు చేశారు. ఇప్పుడు నేరుగా జగన్ రంగంలోకి దిగనున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. జగన్ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు వైసీపీ నేతలు. అయితే ఈ సమావేశానికి ధర్మాన హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వైసీపీ నేతలు మాత్రం ధర్మాన వైసీపీలోనే కొనసాగుతున్నారనే ఒక నిర్ణయానికి మాత్రం వచ్చేశారు. ఉమ్మడి ఏపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్ అయిన ధర్మాన తొలిసారి 1989లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఉమ్మడి ఏపీలో చాలా కాలం మంత్రిగా పనిచేసిన ధర్మాన రాష్ట్రం విడిపోయిన తర్వాత వైసీపీ వలన కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఆది నుంచి జగన్ నాయకత్వంలో ధర్మాన మాత్రం అసంతృప్తిగానే ఉండేవారు. 2019లో గెలిచి మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. అయితే రెండోసారి విస్తరణలో ధర్మానకు మంత్రి పదవి దక్కింది. మరి 2024లో మాత్రం ధర్మాన ఘోరంగా ఓడిపోవడంతో మౌనం దాల్చారు. అయితే తన కుమారుడికి ఈసారి టికెట్ ఇస్తానన్న జగన్ హామీతోనే మళ్లీ ధర్మాన యాక్టివ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.